నమస్తే అండి, మీ సతీష్. తునిలో పాప మిస్ అయ్యి ఈ రోజుకి 14 రోజులు అవుతుంది. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి నుంచి మొదలైన పోలీసుల సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా సరే ఎలాంటి చిన్న క్లూ కూడా ఇంతవరకు దొరకలేదు. అందుకే పోలీసులు ఇప్పుడు ప్లాన్ బి అమలు చేసే పనిలో పడ్డారు. ఇంతకు ఈ ప్లాన్ బి ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అనలైజ్ చేస్తా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. అట్లాగే పాప క్షేమం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండు ఛానల్స్ రెగ్యులర్గా మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద అయితే నా వీడియోస్ అయితే ఉంటాయి. అట్లాగే ఇప్పటికే రకరకాల పైత్యం అంతా ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి తమిళస్ పెట్టి ఆ హెడ్డింగ్లు పెట్టి చావ కొడతా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక వీడియో అనలైజ్ చేశా. ఈ వీడియో చివరిలో కూడా లింక్ పెడతా వస్తుంది, చూడండి. మన న్యూస్ బౌల్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. అందుకే ఫేక్ వార్తలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి కనుక అసలు ఏం జరుగుతుంది, ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఆ సెర్చింగ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని వీడియోలో డీటెయిల్డ్గా చెబుతా. అయితే ఇప్పటి వరకు పాప కోసం చేసిన ఈ కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ అయితే దిశని ఇప్పుడు మార్చారు. ఎక్కడెక్కడ తాము సెర్చింగ్ విషయంలో కొన్ని డాట్స్ను వదిలేశారో ఇప్పుడు ఆ డాట్స్ను కూడా వదలకుండా సెర్చ్ చేసే పని అయితే ఆరంభించారు. అంటే సెర్చ్ ఆపరేషన్లో ఇంకా ఎలాంటి తేడా కూడా జరగకుండా, ఒక ఫీట్ కూడా వదలకుండా 100% కన్ఫర్మ్డ్గా పాప ఆచూకీ దొరికేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. పోలీసుల ఈ ప్లాన్ బిలో భాగంగా ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? పాపను చివరిసారి ప్రత్యక్ష సాక్షి చూసింది ఆ ఫెన్సింగ్ వద్దే. సో అక్కడే ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఎత్తుకుపోతే సేఫ్గా ఉంటుంది. కానీ ఏదైనా ఒకవేళ వైల్డ్ యానిమల్ కానీ ఈ ఫెన్సింగ్ సమీపంలోనే పాపపై అటాక్ చేసి ఎత్తుకుపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫెన్సింగ్ దగ్గరికి వచ్చి తీరుతుంది. అందుకే దర్యాప్తులో భాగంగా కొన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చి సరిగ్గా పాప మిస్ అయిన ఆ చోటులోనే పక్కన వాటిని పెట్టి ఆ ఫెన్సింగ్ పక్కన వేలాడదీశారు. ఆ బొమ్మలలో చికెన్ ముక్కలను పెట్టారు. ఆ బొమ్మలు క్లియర్గా కనిపించేలాగా లైవ్ ట్రాకింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దేశంలో అనేక సందర్భాల్లో నేరాలు గుట్టు విప్పేందుకు పోలీసులు ఇలాంటి లైవ్ ట్రాక్ను సెట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఉండే జంతువులు ఏవైనా బయటకు రావాలంటే ఇలాంటి ఎరవేయడం సర్వసాధారణం. బట్ ఈ బొమ్మలు చూసిన కొందరు క్షుద్ర పూజలు అంటూ గోల చేసి పెంట చేశారు. సినిమాల్లో ఇలాంటి బొమ్మల సీన్లు చూసి అలాగే ఫిక్స్ అయిపోయి అదే నిజమేననుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అసలే చేతబడులు క్షుద్ర పూజలు అంటే మన జనం విరగబడి చూస్తారు కాబట్టి ఈ బొమ్మకు ఆ పూజలు యాడ్ చేసేసి థంబ్నెయిల్స్ పెట్టి జనంలో అలజడి సృష్టించారు. బట్ ఈ బొమ్మలేంటి, వీటి కథ ఏంటి అనేది లాజికల్ బ్రెయిన్ను యాక్టివేట్ చేసి ఆలోచిస్తే అక్కడే వాళ్ళకి ఆన్సర్ దొరికేది. ఈ బొమ్మల రచ్చ ఎక్కువైపోవడంతో చివరికి పోలీసులు ఈ న్యూసెన్స్కు చెక్ పెట్టేందుకు ఆ బొమ్మలను తామే పెట్టామని న్యూస్ను బయటకు చెప్పాల్సి వచ్చింది. సో ప్లాన్ బిలో భాగంగా పెట్టిన ఈ బొమ్మల ఉపయోగపడుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఏదైనా జంతువు వచ్చి ఆ బొమ్మను ఎత్తుకెళితే ఖచ్చితంగా పాపకు ఏం జరిగిందో ఒక అంచనాకు వచ్చేయచ్చు. ఇక అన్నీ ఆపేసి ఆ కోణంలో ఆధారాల కోసం పూర్తిగా ఫోకస్ అయితే పెడతారు, ఇంకా వెతకడం అయితే కొనసాగిస్తారు. ఈ ప్లాన్ బిలో భాగంగా ఇప్పుడు పామాయిల్ తోటలో ఉన్న ఇంటికి రెండో వైపున ఉన్న చెరువులు, ఈ నేల బావుల్లో కూడా వెతకడం అయితే ఆరంభించారు. ఇప్పటి వరకు 40 ఎకరాల పామాయిల్ తోట, దాని పక్కనున్న కొండ ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ఏరియాలోనే సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. బట్ ఇప్పుడు తోటకు వెలుపల ఆ రెండో వైపు ఉన్న విశాలమైన చెరువులో కూడా వెతకడం అయితే స్టార్ట్ చేశారు. ఆ చెరువులో నీళ్లు కూడా లేవు, మోకాళ్ళలోతో ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దిగి కర్రలతో ఆ నీటిని మొత్తం వెతుక్కుంటూ ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం అయితే గాలిస్తూ ఉన్నారు. బట్ పెద్ద చెరువులో ఎలాంటి ఆనవాళ్ళు కూడా ఇంతవరకు కనిపించలేదు. ఇక మిగతా చిన్న కాలువలు, చెరువులు, నేల బావులు, ఏమైనా బోరు బావులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా వెతుకుతూ ఉన్నారు. ఇదేమైనా ఫలితం ఇస్తుందేమో చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఫస్ట్ నీటిలో మునిగిపోతారో ఆ తర్వాత ఒక రోజుకే ఆ నీళ్లకు శరీరం ఉబ్బి పైకి తేలిపోతారు. కాబట్టి నీటి అడుగున ఎవరు కూడా ఉండడం జరగదు. బట్ ఏ కోణాన్ని కూడా వదలకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఇలా కూడా వెతుకుతున్నారు. లేదంటే నీటిలో మునిగిపోయిందేమో అనే అనుమానం కూడా ఉండిపోద్ది కదా, ఆ అనుమానం కూడా ఉండకుండా ఆ రకంగా కూడా మొత్తం అయితే గాలించేస్తూ ఉన్నారు. అట్లాగే ప్లాన్ బిలో భాగంగానే మూడో ప్రయత్నం ఏంటంటే, పాప తప్పిపోయిన రోజుకు ముందు ఆ ఊరిలో ఉండేవాళ్ళు ఆ తర్వాత మాయమైపోయిన వాళ్ళు, అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిన వాళ్ళు, ఎటైనా వెళ్ళిపోతే ఎవరైనా ఉన్నారా అని ఆ పామాయిల్ తోటకు సమీపంలో ఉండే సిహెచ్ అగ్రహారంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఉండే ప్రజలపై కూడా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు. గ్రామాల
విడిచి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా విచారిస్తున్నారు. జూన్ 6వ తేదీ తర్వాత ఎవరైనా కుక్క కరిచింది అని చుట్టుపక్కల ఆసుపత్రులకు వెళ్ళారా, ఇంజెక్షన్లు మందులు వేసుకున్నారా అనేది కూడా ఆరాధిస్తున్నారు. ఇక మరో కొత్త కోణం పైన కూడా దృష్టి పెట్టారు. అదేమంటే 2 నుంచి 4 ఏళ్ల వయసు ఉండే ఆడపిల్లలకు ఎవరైనా చుట్టుపక్కల 6వ తేదీ తర్వాత దుస్తులు కొన్నారా అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో పాటు ఆ జీడి మామిడి పామాయిల్ తోటల్లో పనుల కోసం వచ్చి వెళ్ళిన వాళ్ళ వివరాలు కూడా ఇప్పటికే మొత్తం సేకరించారు. వాళ్ళలో ఎవరైనా పాపను ఎత్తుకుపోయారేమో అనే అనుమానం మొదటి రోజు నుంచి ఉంది. అందుకే అన్ని తోటల యజమానులతో మాట్లాడి కూలీల వివరాలు తీసుకుని వాళ్ళ సొంతూళ్ళకి వెళ్ళి విచారణతో జరుపుతూ ఉన్నారు. అలాగే ఈ ప్లాన్ బిలో భాగంగా 4వ ప్రయత్నం ఏంటంటే, అతి ముఖ్యమైనది ఏంటంటే, పామాయిల్ తోటలో ఉన్న ఆ పామాయిల్ చెట్లు తప్ప మిగతా అన్ని పిచ్చి మొక్కలు, తుప్పలు, డొంకలు, పిచ్చి గడ్డి మొత్తం తొలగిస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా మట్టితో ఒక మెరకలాగా మార్చేస్తూ ఉన్నారు. దీనివల్ల పాప తోటలో ఎక్కడైనా ఉందా అని ఇంకా వెతకాల్సిన పని ఉండదు. క్లారిటీ పూర్తిగా వచ్చేస్తుంది. నేలంతా నీట్గా చదును చేసి ఆ పిచ్చి మొక్కలన్నీ తొలగించేస్తే క్లియర్గా కనిపిస్తే ఇంకా ఎగుడు దిగుడు తోటలో ఎక్కడ గొంతులు, పొదలు, ఈ పిచ్చి మొక్కలన్నీ ఏమీ లేకుండా చేసేస్తే, ఇప్పుడు ఎందుకంటే అవన్నీ ఉండడం వల్ల ఎంత వెతికినా ఏదో ఒక మూల పాప ఆనవాళ్ళు దొరుకుతాయేమో అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆ అనుమానాలను పటాపంచలు చేసేందుకు పూర్తిగా గడ్డితో సహా తోటలో తుడిచి పెట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 సార్లు తోట అంతా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం వెతికేశారు. అయినా సరే ఒకవేళ ఆ పిచ్చి మొక్కల్లో, ఆ పిచ్చి గడ్డిలో, ఆ తుప్పలు డొంకల్లో ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయేమో, పొరపాటున చూడడం మిస్ అయ్యేమేమో అనే అనుమానం ఉంది కనుక ఇంకా అది కూడా పూర్తిగా గ్రౌండింగ్ అయితే చేసేస్తున్నారు. వీటితో పాటు ఏదైనా కొండ చిలువలు లాంటివి పాపకు ఒకవేళ హాని తలపెడితే అవి చెట్లు పైన కూడా ఉండే ఛాన్స్ ఉంటుందేమోనని 40 ఎకరాల్లో ఉన్న ప్రతి చెట్టు కొమ్మల పైన కూడా వెతుకుతున్నారు. అలాగే ఆ పామాయిల్ తోటల బయట ఉన్న చెట్లు కొమ్మలపై కూడా గాలిస్తున్నారు. అట్లాగే కుక్క చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు. ఆ శరీర భాగాలు ల్యాబ్కి అయితే పంపారు. ఆ రిపోర్టుల కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అది వస్తే ఏమైనా లీడ్ దొరుకుతుందని కూడా భావిస్తున్నారు. ఆ హోప్ కూడా ఏమీ దొరకకుండా కుక్కది సహజ మరణమే అని ఒకవేళ తేలితే పాపకు సంబంధించిన ఏ చిన్న ఆనవాలైనా దొరికే వరకు ఎవరు ఇంకేమీ చేయలేరు, వెతుకుతూ ఉండడం తప్ప. ఇక ఫైనల్గా పోలీసులు మరో ఆఖరి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేమంటే, పాప మిస్ అయిన ఆ సెల్ టవర్ లొకేషన్లో ఆ సమయానికి ముందు, ఆ తర్వాత 4800 ఫోన్ కాల్స్ అయితే ట్రేస్ చేశారు. వాటిలో ఒక 50 వరకు అనుమానిత కాల్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అఘోరీల పేరుతో కొంతమంది న్యూసెన్స్ అయితే గత 2 రోజులుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ స్పాట్లోకి వచ్చి ఒకడొచ్చి నీ పాప ఇంక లేదు, భూమిలో కలిసిపోయిందంటూ ఆ తల్లితోనే చెప్పడంతో గొడవ జరిగింది. అక్కడే ఉన్న వాళ్ళంతా కూడా అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు బుర్రబుద్ధి ఉందో లేదని తీవ్రంగా కోప్పడ్డారు. అయితే అతనేమంటాడంటే, రాత్రి అంతా మీ ఇంటి డాబా పైన పడుకొని పూజలు చేశాను, నీ పాప ఇంక తిరిగి రాదంటూ పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. తాను పూజలు చేస్తే వచ్చేస్తుంది, అది కూడా ఈరోజు పూజలు చేస్తేనే వస్తుంది అంటూ నిన్నంతా చాలా చాలా న్యూసెన్స్ అక్కడ క్రియేట్ చేశాడు. అలాగే తనతో వస్తే పాప ఎక్కడుందో చూపిస్తా అంటూ హడావిడి చేశాడు. సరే అయితే పద పోలీసులతో చెబుదువు కానీ పద అంటూ అక్కడ ఉండే వాళ్ళందరూ గట్టిగా అడగడంతో అక్కడ నుంచి ఎస్కేప్ అయితే అయిపోయాడు. ఇక మరోవైపున కొంతమంది జ్యోతిష్యులు కూడా పాప పలానా దగ్గర ఉంది, తూర్పు దిక్కున 350 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడుంది ఇక్కడుంది నోటికి వచ్చినట్టయితే చెబుతా ఉన్నారు. జనంలోని మూఢ విశ్వాసాలను వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి నచ్చినట్లుగా వాగుతున్నారు. ఇలాంటివి ఏవి నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఒక్కటి కూడా దొరకలేదు. పోలీసులు ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాగుతూ ప్రజల్లో భయోందోళన కలిగిస్తున్నారు. దానికి సంబంధించిన నేను ఇంతకుముందు ఒక వీడియో అనలైజ్ చేశా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. సో ఇలాంటి వారిపై నిన్న సంఘటనా స్థలానికి వచ్చిన హోంమంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం, వాగడం, థంబ్నెయిల్స్, హెడ్డింగ్స్ పెట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చిగా వాగితే వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. అయినా సరే ఇప్పటికీ అదే పంద, మార్పు అనేది రాలేదు. అయితే ఎంత చేస్తున్నా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ మాదిరిగా సెర్చ్ బృందాలతో వెతుకుతూనే ఉన్నారు. పాపకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు దొరకకపోవడం అనేది అతి పెద్ద మిస్టరీలానే ఉంది. ఎందుకంటే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్సు, ప్రజలు అంతా కలిపి ఒక 1000 మంది వరకు రంగంలోకి దిగి వెతికితే నిజంగా పాప అక్కడే ఉంటే ఏదైనా జరిగితే ఇంతవరకు కనిపించకుండా ఉండడం అసాధ్యం. పామాయిల్ తోటను మొత్తం చదును చేసేస్తున్నారు. కొంచెం ఇక మిగిలింది ఏంటంటే ఆ కొండ ఫారెస్ట్లు ఇప్పటికే అనేక సార్లు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పూర్తిగా వెతికేశారు. ఇక ఆ చెరువులు, నేలబావుల్లో కూడా వెతికారు. కానీ పిన్ పాయింట్ అంత క్లూ కూడా దొరకలేదు.
అయితే మరో అనుమానం కూడా పోలీసుల్లో ఉంది. పాప తప్పిపోయిన రోజు అంటే జూన్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు పెద్ద గాలివాన రావడంతో కొండపై నుంచి మట్టి పిల్లలు కిందకి జారిపడ్డాయి. ఒకవేళ పాప వాటి వల్ల ఏదైనా అపాయానికి గురయ్యిందా అనే అనుమానం కూడా ఉంది. అందుకే అలా జారిపడిన మట్టి పిల్లలను సైతం తొలగించి వెతుకుతున్నారు. చూడాలి మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో. మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా పాప క్షేమంగా ఇల్లు చేరుకోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.